ఇంకా 17 వరకు 3/4. ఓకేనా? తర్వాత ఈ అమ్మాయి 12 ఎంతండి? 12. 5 ఇంచెస్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, 3/4 ఫుల్ హ్యాండ్స్. ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ కోసుకున్నాం, 6 ఇంచులు పెట్టుకున్నాం, 1 ఇంచు కలుపుకొని. ఇక్కడ చుట్టుకొలత ఎంతైతే ఉందో 11 ఎంత ఉంది? 11 అంటే అక్కడ ఏం చేయాలి? 5.5 వస్తుంది, 11 వేస్తే ఇక్కడ ఈ కొలతకి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఎల్బో అంటే 12. ఇక్కడ ఎంత ఉంది? 12. ఇక్కడ ఎల్బోకి ఏంటంటే 10 నుండి 13 మధ్యలో వస్తుంది అట. ఈమె మీడియం, స్టార్టింగ్ మనకు 10 ఉంటుంది, 10 నుంచి 13 వరకు. అంటే ఈమె కానీ ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఉంటుంది? 13 ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనము 12 ఉన్న 11 అనుకుందాం. 11 అనుకుంటే ఈ 11 పైన ఎంత లూజ్ ఉంది? 10 ఉంది. అలాంటి ఇక్కడ ఎంత పెట్టాలి? 5 పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ 3/4 17 ఉంది. ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ తీసుకోవాలి, 9 ఉంది. మళ్ళీ తర్వాత ఫుల్ హ్యాండ్ ఇక్కడ ఎంత ఉంది? 6.5 పావులకి 7 ఉంది. అర్థమైందా? ఇప్పుడు మామూలు వాళ్ళైతే బాగా చిన్నగా లేదు, అలాంటి బాగా పెద్ద హైట్ లేదు. కరెక్ట్ 28 ఎంత ఉంది? 28. తర్వాత 15 ఉంది. ఎంత ఉంది? 15 ఉంది. ఓల్డ్ ఎంత ఉంది? 10 ఉంది. తర్వాత 5. ఇక ఈమె కన్నా ఎత్తును బట్టి మనకు ఆటోమేటిక్గా నంబర్స్ ఎక్కడికి వెళ్తాయట? 13 దాకా వెళ్తాయట. ఎక్కడికి? 13. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయి ఆలోచింది. ఇక్కడ ఏమన్నాను? 5 నుంచి 7 వరకు అన్నాను, అంటే మధ్యస్థంలో ఉంది. ఇంకా హైట్ వాళ్ళకి ఎంత వస్తుంది? 7 దాకా వస్తుంది హాఫ్ హ్యాండ్. అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పండి. ఏమన్నారు కదా, పొడవు ఎంత అయితే ఉందో చంక దగ్గర పొడవుకు 2 ఇంచులు తీసేయాలి, హాఫ్ ఇంచులో తగ్గించి పెట్టాలి. ఈ వైపు ఇలా రౌండ్గా వస్తుంది, ఈ వైపు లోపలికి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గించాలన్నా 2 ఇంచులు తగ్గించి. అర్థమైందా? ఎల్బోకి ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ పొడవు వేసుకోవాలి. ఎంతట పొడవు? 13 ఇంచులు. పొడవు 10 ఇంచులు ప్లస్ 1 ఇంచు కలుపుకొని 11 ఇంచుల పొడవు పెట్టాలి. ఇక బాటం వచ్చేసి కూడా మనకు 10 ఇంచులు ఉంది చుట్టుకొలత. దీన్ని 1/2 చేయగా 5 ఇంచులు వస్తాయి. లూజ్ కోసం 1 ఇంచు కుట్టుకొని 1 ఇంచు కలుపుకొని 7 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత తీసుకుంటున్నాను? 10 తీసుకుంటాను. 11 ఎంత తీసుకున్నాను? 11. ఇది కూడా ఒకటి టైం. ఇది పొడవు 6 ఇంచులు, ఇది 8 ఇంచులు లూజు, ఇది పొడవు. ఇక్కడ పట్టి వస్తుంది కదా, 1 ఇంచు కలుపుకున్నాంగా. ఇక్కడ 7 ఇంచులు. ఎన్ని ఇంచులు? 7 ఇంచులు. ఈ వైపు పొడవు ఎంత ఉంది? 6. ఈ వైపు పొడవులో 2 ఇంచులు తగ్గించి ఎంత పెట్టాలంట? ఓకేనా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పటిదాకా ఈ చేయి. తర్వాత పొడవు పెట్టాను. తర్వాత లూజ్ దేనికైనా ఎంత
8 ఇంచులు. ఇంచులు. తర్వాత బాటం ఎంత 5 + 5 7. ఇంకా ఈ వైపు ఎంత పొడవు ఉంది 11 కదా. 11లో 2.5 ఇంచులు తగ్గించాలట. 11లో 2.5 ఇంచులు తగ్గిస్తే ఎంత వస్తుంది 9. 9.5 9.5 9 1 8.5 ఓకేనా. ఎంత తగ్గించాను 2.5. ఇట్లా ఫోల్డింగ్ అన్నమాట. చూడు ఇంకా ముందుకెళ్ళి. ఇక నెక్స్ట్ ఏంటిది 3/4. ఒకటోది రెండోది మూడోది 3/4. ఇది పొడవు వచ్చేసి పొడవు 15 ఇంచులకు 1 ఇంచు కలుపుకొని 16 ఇంచులు పొడవు పెట్టాలి. తర్వాత బాటమ్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచులు ఉంటుంది. 1/4 చేసి 4 ఇంచులకు 1 ఇంచు లూజ్ కొరకు 1 ఇంచు కుట్టు కొరకు కలుపుకొని 6 ఇంచులు పెట్టాలి ఇక్కడ. ఓకేనా.